రాము 8దో తరగతి చదువుతున్నాడు. ఒకరోజు గణితం పరీక్ష రాశాడు. పేపర్ చాలా కష్టం వచ్చింది. పక్క బెంచ్లో కూర్చున్న స్నేహితుడు చెప్పాడు, రా ఇక్కడ్నుంచి చూసి రాసేయ్, టీచర్ గమనించరు. రాము మనసులో యుద్ధం మొదలైంది. ఒకసారి కాపీ కొడితే ఏమవుతుంది? పాసవుతాను, అమ్మానాన్న సంతోషపడతారు. కాని వెంటనే మరో ఆలోచన వచ్చింది. ఇది చిన్న అబద్ధమే, కాని రేపు పెద్ద అబద్ధమవుతుందేమో? అతను కాపీ కొట్టలేదు. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. ఇంటికి వెళ్లి మార్కులు చూపించాడు. నాన్న కొంచెం సీరియస్గా చూసి అడిగాడు, నీకు వచ్చిందంతా నిజంగా రాశావా? రాము అన్నాడు, అవును నాన్నా, కాపీ కొట్టలేకపోయాను. నాన్న చిరునవ్వు నవ్వాడు. మార్కులు తక్కువైతే నేర్చుకుంటావు, కాని నిజాయితీ పోతే జీవితమే పోతుంది. ఆ మాట రాముకి జీవితాంతం గుర్తుండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఒకరోజు కంపెనీలో పెద్ద తప్పు జరిగింది. ఎవరూ ఒప్పుకోలేదు. రాము ముందుకు వచ్చి అన్నాడు, అది నా తప్పు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని కంపెనీ మేనేజర్ చెప్పాడు, తప్పు చేసినవాడు కాదు, నిజం చెప్పినవాడు గొప్పవాడు. ఆ రోజునుంచి రాము మీద అందరికీ నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే అతన్ని విజయానికి తీసుకెళ్ళింది. నీతి: చిన్న అబద్ధం తాత్కాలికంగా కాపాడుతుంది, కాని చిన్న నిజాయితీ జీవితాంతం గెలిపిస్తుంది.